నీ నమ్మకము సడలిపోకున్నట్లుగా, నీ విశ్వాసము నీరుగారిపోకున్నట్లుగా ప్రతిరోజు నీ కొరకే ఆయన తండ్రికి ప్రతిరోజు విజ్ఞాపన చేస్తున్నాడు. యథార్థవంతుల కొరకు దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతటా సంచారము చేస్తుందట. ఆయన కనుదృష్టి భూమి అంతటా సంచారము చేస్తూ ఉన్నప్పుడు ఆయన దృష్టిలో నీవుండి, ఆయన దృష్టిలో కనుక నువ్వు పడితే ఎంత ఆశీర్వాదం అండి, అవునా కదా? ఆయన కను దృష్టిలో మనం ఉంటే ఎంత సంతోషం, ఎంత నమ్మకంతో ఆయన ఎదుగుతూ ఉన్నాడు. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం కాదు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి దినదినం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటూ ఉన్నాడు. అందరూ మార్గంలోకి వస్తున్నారు, కానీ సత్యమైనటువంటి మెట్టుని ఎక్కలేకపోతున్నారు. అది ఎక్కడానికి ఎవరికి సాధ్యం కావట్లేదు. ఎవరు ఆ పని చేయలేకపోతున్నారు. నువ్వు కనుక సత్యమనే మెట్టులో ఎప్పుడైతే ఎక్కుతావో ఆయన నిన్ను జీవానికి నడిపించేటువంటి శక్తి మంత్రి. గట్టి తప్పలు కూడా మీరు నామస్కరించారు. హల్లెలూయా, హల్లెలూయా.